తెలుగు రాష్ట్రాల్లో ఈ కాలేజ్ అంటే అందరికీ క్రేజ్. ఆ కాలేజ్ మరేదో కాదు, సిబిఐటి, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తెలుగు రాష్ట్రాల్లోని ఫస్ట్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇది. దురదృష్టవశాత్తు ఈ కాలేజ్ ఇప్పుడు అవుట్డేటెడ్ అవుతుందనే చెప్పచ్చు. ఒకప్పుడు దేశంలోని ప్రైవేట్ కాలేజీల్లో టాప్ 15లో ఉన్నటువంటి కాలేజ్ ఇప్పుడు టాప్ 100లో 200 కూడా లేదంటే మనకు అందరికి కూడా బాధగా అనిపిస్తుంది. సిబిఐటి 4 అక్షరాలు అంటేనే చాలా క్రేజ్. ప్రస్తుతం మసక బారుతుందంటే అందరికీ బాధాకరమే. తెలుగు రాష్ట్రాల్లో ఈ కాలేజ్ అంటే అందరికీ క్రేజ్. దీనికి ఉన్నంత అల్యూమిని ఓల్డ్ స్టూడెంట్స్ నెట్వర్క్ మరే కాలేజీకి లేదు. ఈ కాలేజ్ అంటేనే ఒక ఫ్యాషన్, ఒక ఫ్రీడమ్, ఒక ఎన్ఐటి కాలేజీకి ఉన్నటువంటి క్రేజ్ ఈ కాలేజీకి ఇంతకుముందు ఉండేది. గొప్ప గొప్ప టెక్నోక్రాట్స్, కంపెనీ సిఇఓస్, పొలిటీషియన్స్, ఇలా అనేక మందిని ప్రొడ్యూస్ చేసినటువంటి ఇంజనీరింగ్ కాలేజ్. దురదృష్టవశాత్తు ఈ కాలేజ్ ఇప్పుడు అవుట్డేటెడ్ అవుతుందనే చెప్పచ్చు. ఆ కాలేజ్ మరేదో కాదు, సిబిఐటి, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తెలుగు రాష్ట్రాల్లోని ఫస్ట్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇది. చాలా రెస్పెక్టెడ్ కాలేజ్, అద్భుతమైన ఫ్యాకల్టీ ఉంది. ఒకప్పుడు దేశంలోని ప్రైవేట్ కాలేజీల్లో టాప్ 15లో ఉన్నటువంటి కాలేజ్ ఇప్పుడు టాప్ 100లో 200 కూడా లేదంటే మనకు అందరికి కూడా బాధగా అనిపిస్తుంది. సిబిఐటి 4 అక్షరాలు అంటేనే చాలా క్రేజ్. సిబిఐటి నేపథ్యంగా హ్యాపీ డేస్ లాంటి సినిమా వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి. ఒక యూనిక్ కైండ్ ఆఫ్ కల్చర్ ఉంది సిబిఐటిలో. సో కాబట్టి ఒకప్పుడు ఐఐటి కాకపోయినా ఎన్ఐటితో సమానమైనటువంటి క్వాలిటీస్, అట్లాంటి రిజల్ట్స్, అట్లాంటి ప్లేస్మెంట్స్, అట్లాంటి స్టూడెంట్స్ను, అట్లాంటి రీసెర్చ్ని ప్రొడ్యూస్ చేసిన కాలేజ్ ప్రస్తుతం మసక బారుతుందంటే అందరికీ బాధాకరమే. కానీ ఇది వాస్తవం. మిత్రులు, ఆ మొదటి తరం మేనేజ్మెంట్ వాళ్ళు చాలామంది ఇప్పుడు లేరు. తర్వాత వాళ్ళు దీని మీద పెట్టాల్సిన దృష్టి పెట్టట్లేదు. ఇప్పుడు రిక్వైర్మెంట్స్ మారిపోయిన ఇంజనీరింగ్ కాలేజీకి ఏదో మళ్ళీ అలా టీచ్ చేసి కాలేజీలో మంచి ఫ్యాకల్టీ ఉండి, కాలేజీలో మంచి ఫ్యాకల్టీ ఉన్నంత మాత్రాన మీకు స్టూడెంట్స్ మంచి ప్లేస్మెంట్ వస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. ప్రస్తుతం అందరికీ తెలిసినటువంటిదే, అమెరికా ట్రంప్ పాలసీ కారణంగా, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా సాఫ్ట్వేర్ జాబ్స్ తగ్గిపోతున్న విషయం అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో ఒకప్పుడు ఎంత గొప్ప కాలేజ్ అయినా కూడా సిబిఐటి ప్రస్తుతం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద కానీ, అనేక ఇండస్ట్రీ కనెక్ట్ ఉండే విధంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దృష్టి పెట్టడం కానీ, ఇండస్ట్రీతో రెగ్యులర్గా కనెక్ట్ అయి ఉండడం కానీ చాలా చాలా ముఖ్యం. కానీ ఎందుకో సిబిఐటి ఉన్నతి పట్ల చూపించే శ్రద్ధ చూపించట్లేదు అనేది స్పష్టంగా అభిప్రాయం కలుగుతుంది. ఈ విషయం మీరు సిబిఐటి విజిట్ చేస్తే అర్థమవుతుంది. ఎలాంటి పెద్ద కన్స్ట్రక్షన్స్ ఈ మధ్య కాలంలో జరగలేదు, ఎలాంటి ల్యాండ్స్కేపింగ్ జరగలేదు, కొత్త స్పోర్ట్స్ కోర్ట్స్ కూడా పెద్ద నిర్మాణం జరిగినట్టు మనం గమనించాం. ఇంకా అదృష్టం ఏంటంటే 40 ఏళ్ళ పైన లెగసీ ఉన్నటువంటి సిబిఐటి కాలేజీల్లో ఒక మంచి హాస్టల్ లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. బాయ్స్ హాస్టల్ సమీపంలో కిలోమీటర్ దూరంలో ఉంది, కానీ అది గవర్నమెంట్ హాస్టల్ లాగా ఉంది. ప్రస్తుత తరానికే సరిపోదు. ఇప్పటికీ గర్ల్స్ హాస్టల్ కాలేజీకి లేదు. సో సిబిఐటి మీద కొత్తగా ఎవరు ఇన్వెస్ట్ చేసినట్టు దృష్టి కనిపించట్లేదు. దీని పెద్దగా స్పాన్సర్స్ కూడా ఇండస్ట్రీ నుంచి లేరు. ఎక్కడో కొంత నిస్తేజంగా మారుతుంది సిబిఐటి. కాబట్టి సిబిఐటి కంటే చాలా లేటుగా స్టార్ట్ అయినటువంటి విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కట్ ఆఫ్లో సిబిఐటి దాటిపోతుంది. కాబట్టి మిత్రులారా, సిబిఐటి గొప్పదే కావచ్చు, కానీ ప్రస్తుతము మారిన నేపథ్యంలో సిబిఐటి బెస్ట్ కాలేజ్ అని చెప్పడం వీల్లేదు. సిబిఐటి కంటే మిగతా కొన్ని కాలేజీలు మెరుగ్గా ఉన్నట్లు మనం భావించాలి. దాని గురించి నేను తర్వాత వీడియో తెలియజేస్తాను. కాబట్టి సిబిఐటి లాంటి కాలేజీలకు సీట్ వస్తే మీరు వెళ్ళండి. కానీ మేనేజ్మెంట్ సీట్ కోసం డబ్బులు లక్ష ఖర్చు పెట్టి ఇప్పుడు దయచేసి ఏ కాలేజ్ కూడా చేరకండి. ఇప్పుడు ఏ వెబ్సైట్ కాలేజ్ కూడా మంచి ప్లేస్మెంట్స్ ఇచ్చడం సాధ్యం కాదు. కొద్దిమంది మాత్రమే ప్లేస్మెంట్స్ వస్తాయి. సో ఈ మేనేజ్మెంట్లో 10-15 లక్షలు కట్టి మొత్తం ఖర్చు 20-30 లక్షలు పెంచుకునే బదులు ఒక మంచి ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు.
సిబిఐటి కన్నా మించినట్టు ప్రైవేట్ యూనివర్సిటీస్ హైదరాబాద్లో ఉన్నాయి, మిగతా రాష్ట్రాలు. దాని మీద గైడెన్స్ కోసము, కౌన్సిలింగ్ గైడెన్స్ కోసము స్వధర్మ ఎడ్యుకేషన్ కాల్ చేయండి. స్క్రీన్ మీద నెంబర్ 92561992 నెంబర్ ఫోన్ చేసినట్టయితే వాటన్నిటి మీద గైడెన్స్ ఇస్తాం. డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ దాన్ని క్లిక్ చేసినట్టయితే వరుస జూమ్ మీటింగ్స్ ఉంటాయి. ధన్యవాద్. భారత్ మాతాకి జై.